ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ఇది నాకదే నేను ఇలా తీయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? ఇప్పుడు మీరు నమ్మట్లేదు కదా అసలు పబ్లిసిటీ స్టంట్ అయ్యేదని మాకు కూడా డౌటే ఉండే. బట్ మాకు షూట్ చేసే కొద్దీ ఆ డీటెయిలింగ్ తెలిసి దాని తర్వాత ఆ ఒరిజినల్ ఫొటోస్ కానీ అవి కానీ మేము చూసినప్పుడు సో అప్పుడు మేము ఓకే ఇది స్టంట్ కాదు, మన లైఫ్లో నిజంగానే జరిగిందని. మీ క్యారెక్టర్ ఎవరండి? అంటే మీలో ఎవరున్నారు అని అడుగుతున్నా 5 మెంబర్స్. జనరల్గా ఆ క్యారెక్టర్ ఫిల్మ్ చూస్తే తనకి పాస్ట్ అదంతా ఉంటుంది కదా. కానీ నేను అది అయి ఉంటుందని అసలు అనుకోలేదు. అంటే షూట్ జరిగేటప్పుడు అంతా అనిపించింది. మాస్క్ తీసిన విస్కీ. ఒకవేళ మీ లైఫ్లో ఇలా జరిగితే మీరేం చేస్తారు? క్లోజ్ ఫ్రెండ్ కల్లా అయినప్పుడు అసలు మన వల్ల అయింది అనేది డైజెస్ట్ అవ్వడానికి ఇది మేబీ సినిమాలో అయితే మోస్ట్లీ రియలిస్టిక్గానే వెళ్ళాం అనిపించింది. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. సో థియేటర్లో బ్లాక్ బస్టర్ కొట్టలేని ప్రతి సినిమాని కూడా బాగాలేదని చెప్పలేం కదా. ఈ తరహాలో వచ్చిన ది బర్త్డే బాయ్ అనే మూవీ చాలా మంచి హిట్ తీసుకుంది, చాలా మందికి చాలా కనెక్ట్ అయింది, పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ఈ మూవీలో ప్రమోషన్ స్టంట్ అనుకోవచ్చు, లేకపోతే నిజ జీవితంలో జరిగింది అనుకోవచ్చు, మీకు తెలీదు నాకు తెలీదు. విస్కీ అనే ఒక డైరెక్టర్ గారు ఉన్నారనమాట. ఇప్పటి వరకు సక్సెస్ మీట్స్లో కానీ ప్రమోషన్స్లో కానీ ఎక్కడా ఆయన ఫేస్ రివీల్ చేయలేదు. వాళ్ళ యాక్టర్స్ మూవీలో అయితే వెంకీ అండ్ బయట విక్రాంత్ అనే నేమ్స్లో ఒక మూవీ నేమ్ ఒకటి బయట నేమ్ చెప్పాను. సో కరెక్ట్. సో వాళ్ళతో ఉన్నారు. మరి ఇక్కడైనా ఫేస్ ఒక్కసారైనా చూపిస్తారేమో చూద్దాం. హాయ్ 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 హాయ్. రబ్బర్ బ్యాండ్ ఏంటి? ఇది ఊరికే అండి, ఇది రబ్బర్ బ్యాండ్ కాదు, ఇది మంగళవారం పూజ చేసింది. రబ్బర్ బ్యాండ్ లానే లేదు, యాక్చువల్గా పూజ చేసి చేయి కట్టుకుంటే ఎడమ చేతికి మంచిదని చెప్తే కట్టుకున్నాను. అది కట్టుకుంటే ఎవరికి మాస్క్ చూపించాల్సిన అవసరం లేదని ఉన్నారు. అట్లనే లైక్ మీకు అనిపిస్తుందా పూజలు చేసేవాళ్ళలాగా? అది కదా, అది అచ్చు రబ్బర్ బ్యాండ్ లానే ఉంది. అయితే ఎవరో గర్ల్ ఫ్రెండ్ మీకు ఇచ్చి ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయి జ్ఞాపకంగా తల్లో నుండి తీసుకుని మీరు పెట్టుకుని ఉండాలి. క్షుద్ర పూజలకి అంటే బేసిక్ అలాంటివి కూడా ఉన్నారు. ఒక్కసారి మాస్క్ కష్టం అండి. ఎందుకండి? సిగ్గండి. సిగ్గా? లేకపోతే ఇండస్ట్రీలో మర్డర్లు మానభంగాలు ఇలాంటివి ఏమైనా చేసి దొరికిపోతారేమో అని మాస్క్ తీయకుండా అలా పెట్టేసుకున్నారు? అది కూడా అయ్యుండొచ్చు. అది కూడా అయ్యుండొచ్చు. చూడండి, మీకు ఇండస్ట్రీలో ఏదన్నా లైట్ సిమిలర్ ఫేస్ లా కనిపిస్తుంది అంటే ఈ మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు నక్సలైట్లో ఈయన కూడా ఒక ఆయన అయ్యుండొచ్చు. నేను కూడా ఒకనండి. దయచేసి నా మీద 104 సెక్షన్ ఏదో ఉంటుంది కదా, మీరన్నా చూసారా ఆయన ఫేస్? ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ఇది నాకదే నేను ఇలా తీయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? అంటే మాకు కొంచెం అంటే ఇప్పుడు మీరు నమ్మట్లేదు కదా అసలు పబ్లిసిటీ స్టంట్ అయ్యేదని మాకు కూడా డౌటే ఉండే. బట్ మాకు షూట్ చేసే కొద్దీ ఆ డీటెయిలింగ్ తెలిసి దాని తర్వాత ఆ ఒరిజినల్ ఫొటోస్ కానీ అవి కానీ మేము చూసినప్పుడు ఓకే ఇది ఒరిజినల్ ఫొటోస్ అంటే ఫ్రెండ్స్ కానీ తను కానీ అంటే ఆ షూట్ అప్పుడు ఇచ్చే డీటెయిలింగ్ కూడా తను ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఇవ్వగలుగుతాడు. అంటే మాకు మా దగ్గరకు వచ్చి అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు అనేది పాయింట్ టు పాయింట్ చాలా డీటెయిల్గా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అయితేనే చెప్పగలుగుతారు. సో అప్పుడు మేము ఓకే ఇది స్టంట్ కాదు, మన లైఫ్లో నిజంగానే జరిగిందని. అండ్ తీసుకున్న 4 or 5 మెంబర్స్ మీరు మొత్తం 5 మెంబర్స్ కదా. 5 మెంబర్స్ కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకరు టాల్ గా, ఒకరేమో పొట్టిగా, ఒకరేమో లీన్ గా. మీ రియల్ లైఫ్ లో కూడా అలానే ఉన్నారు? అలాగే ఉన్నాయండి. అది మ్యాచ్ అవుతాడు వీళ్ళ ఫోటోలు కూడా చూపించాను నేను. సో మోస్ట్లీ అలాగే క్యాష్ చేద్దామని ట్రై చేశాను. ఎగ్జాక్ట్ దొరకరు కదా. మీ క్యారెక్టర్ ఎవరు అంటే మీలో ఎవరున్నారు అని అడుగుతున్నా 5 మెంబర్స్. అది చెప్తానండి. చెప్పండి ఇప్పుడు. రేపు ఎల్లుండో ముహూర్తం ఆయన చెప్పినా కూడా మీరు నమ్మరు. పర్లేదు, నేను నమ్ముతాను. ప్లీజ్ ఇది ఒక్కటి చెప్పండి, ఇది ఒక్కటే. ఎవరు మీరు? 5గురిలో మీరెవరు? 4 బాలు లేకుండా. చచ్చిపోయాడు కాబట్టి 4 ప్లస్ అన్న కూడా అయ్యుండొచ్చు కదా. 5గురు. 5గురిలో ఎవరు? 5గురిలో అయితే డెఫినెట్ గా ఉన్నానండి. అది డెఫినెట్ గా ఉన్నారని మాకు తెలుసండి. ఇది ఒక్కటైనా ఏదో ఒకటైనా
సరే మీకోసం అయితే ఎక్స్క్లూజివ్ కాబట్టి సత్తి క్యారెక్టర్ నాది. సత్తి క్యారెక్టర్, ఓకే ఓకే, గెట్ ఇట్. కానీ నేను అది అయి ఉంటుందని అసలు అనుకోలేదు. ఏ అర్జున్ క్యారెక్టర్ అయి ఉంటుంది, డాక్టర్ క్యారెక్టర్ అయి ఉంటుంది అనుకున్నాను, కానీ సత్తి క్యారెక్టర్ అండి. ఓకే, నేను అనుకున్నాను మూవీలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు, చూడ్డానికి బాగున్నారు, ఇన్నోసెంట్ గా, క్యూట్ గా, నైస్ గా. ఆయన ముందు చంపేశారు. నా గురించేరా? మీ గురించే అంటున్నాను. చాలా మంది ఫీల్ అయ్యి ఉంటారు, ఇంత క్యూట్ గా ఉన్నారు అప్పుడే చంపేశారు ఏంటి వీటిని అంటే. నేను ఇంకా అనుకుంటున్నాను అనమాట, సెకండ్ హాఫ్ లో లేస్తాడేమో, ఇదంతా ప్రాంక్ అంటాడేమో అని. లేవట్లే మనిషి. రియల్ లైఫ్ లో చనిపోయింది ఈ క్యూట్ క్యారెక్టరేనా? జనరల్గా ఆ క్యారెక్టర్ ఫిల్మ్ చూస్తే తనకి పాస్ట్ అదంతా ఉంటుంది కదా. అవును. సో యాక్చువల్లీ హీస్ గుడ్ లుకింగ్, కానీ మాకు అంత గుడ్ లుకింగ్ దొరకలేదు. కానీ సూపర్. మీకు షూట్ అన్నింటిలో బెస్ట్ మెమరీస్ ఏంటి? బెస్ట్ మెమరీసా? చాలా ఉన్నాయి. నిజంగానే మీరు విస్కీలో కనిపిస్తారు. కలపలేదులేండి, అదంతా గ్రాఫిక్స్. నేను కలిపితే తాగినట్లేగా అంతా గ్రాఫిక్స్. ఓకే, మెమరీస్ ఏంటి? బెస్ట్ మెమరీస్, బాగా గుర్తున్న ఇన్సిడెంట్ కానీ. షూట్ లోనా, షూట్ బయట? షూట్ లో అదే హోటల్లో ఒకసారి సాంగ్ జరిగేటప్పుడు అలా ఏం లేదు. అదే షూట్ టైంలో అక్కడ బయట మాట్లాడుకోవడం కానీ, ఆఫ్టర్ షూట్ ఫ్రెండ్లీగా. సో చాలా ఉన్నాయి. ఇంకా నేను మాత్రం చిన్నవి పెద్దగా ఉంటాయి. మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది కదా, జపనీస్ అమ్మాయిల, ఎవరు రష్యన్ అమ్మాయిలు వచ్చినప్పుడు ఆ సాంగ్ లోని, ఆ తర్వాత వేరే సాంగ్ ఉంటుంది అంతే, మొత్తం సబ్ 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 అని అవుతుంటది కదా ట్రాన్సిషన్స్. ప్రతిసారి కెమెరా ముందుకొచ్చి మీ యాంగిల్స్ అలా ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. ప్రతి యాంగిల్ లోనే కెమెరా ముందు మీరు వచ్చేవారు, వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పు కెమెరా ముందుకు చెప్పు. అట్రాక్ట్ చేస్తాను కెమెరా. మీరా కెమెరాని అట్రాక్ట్ చేసేస్తారా? నాకు తెలియదు, ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఉంటే ఆటోమేటిక్ తెలియకుండా కెమెరా దగ్గరికి షూటింగ్ లో కూడా అంతేనండి, కెమెరా ఎక్కడికి ఉంటే అది ఉందండి మనవానికి కొద్దిగా ఇట్లా వస్తాడు ముందరికి వెళ్ళిపోతున్నానంటే. నేను ఒకటి గుర్తు పెట్టుకో. మీరు అంతేనా? నేను అలక్క, నాకు కెమెరా ఆల్రెడీ సింగిల్ కెమెరా ఇచ్చారు. నేను అంటే ఓకే, నేనున్నాను అనే ఒక అది ప్రతి యాక్టర్కి ఉంటుంది, నేను కనిపించాలా అని. తనకు కొద్దిగా ఒక 2 అంగుళాలు ఎక్కువ ఉంటుంది. 2 అంగుళాలు ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా మందికి డౌట్ ఉంది అసలు, అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది ప్రమోషనల్ స్టంటా లేకపోతే రియల్ లైఫ్ లో ఆ 5గురిలో మీరు ఉన్నారా? అదే సత్తి క్యారెక్టర్ అనేసి చెప్పారు కదా, సో ఇది నిజంగా జరిగిందా? ఈయన ఎందుకు చెప్పట్లేదు, ప్రమోషనల్ స్టంట్ కోసమే మాస్క్ వేసుకున్నాడా అనేసి. వాట్స్ యువర్ ఆన్సర్? జనరల్గా నాకు ముడ్డి కింద 30 వచ్చాయండి. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత ఆయన కూడా స్టంట్ అంటే నేను స్టంటే అనేస్తా. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను, ఎందుకంటే అంత జెన్యూన్ చెప్పిన తర్వాత కూడా స్టంట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను అంత పెట్టుకొని స్టంటే అనేస్తాను. ఓకే, సో మెయిన్ రీజన్ ఏంటి మాస్క్ వెనకాల ఉండడానికి? మెయిన్గా అంటే బేసిక్గా అయితే మా ఇంట్లో వాళ్ళకి తెలియదు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే. డైరెక్టర్గా చేస్తున్నారంటే జాబ్ వదిలేసి యూఎస్లో వచ్చి ఇక్కడికి చేస్తున్నారంటే తెలియదు. అదొకటి. ఇంకొకటి నాకు జనరల్గా నచ్చదు, అంటే ఫిలిం సర్కిల్స్లో నాకు తెలియకుండానే చుట్టుపక్కల ఎక్కువ పీపుల్ వాంట్ టు టాక్ టు యూ మోర్, పీపుల్ వాంట్ టు టెక్స్ట్ యూ మోర్, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. నాకు అది నచ్చదండి. సో అప్పుడప్పుడు మాతో కూడా మాట్లాడు, కోపం వచ్చి ఉంటుంది. ఏం లేదు, అంతే అంతే. ఎవరి నంబర్ అది మాత్రం. నిజంగా అసలు రియల్ గా జరిగినప్పుడు మీరు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ సిచ్యువేషన్ ని, ఆ టెన్షన్ అది అసలు? అదేం చాలిపోయి ఇలాంటి నాకు 2 జరిగాయండి. ఇది ఇంకొకటి యాక్సిడెంట్ కూడా ఒకసారి అయింది. అదే అండి, జనరల్గా జరిగినప్పుడు మీరు ఇవన్నీ నమ్ముతారా? అవే స్పిరిచువాలిటీ ఇవన్నీ. అబ్బా, నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి అది. అవునా? ఓకే ఓకే. ప్రాక్టికల్ ఉంది అంటే ఉందనేస్తాను, లేదు అంటే లేదనేస్తాను. అదే. సో స్పిరిచువాలిటీ అంటే అనకూడదులే, కానీ జనరల్గా రియల్ లైఫ్లో ఎంతవరకు వెళ్తారో నాకు తెలియదు, కానీ ఆ స్టేట్కి ఊరికి చాలామంది దే థింక్ దే గో టు ద స్టేట్ విత్ ద థాట్, బట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగానే వెళ్ళొస్తారు, అటుకి ట్రిప్ వేసి వస్తారు.
సో అయితే పని చేయమండి, అంటే ఏది కళ్ళు కాళ్ళు చేతులు బ్రెయిన్ చెవులు ఒక కొన్ని 10-15 నిమిషాల వరకు పని చేయవు. నీకు ఎంత సౌండ్ వినిపించినా నీకు వినిపించదు సౌండ్. ఒక నంబు స్టేట్లోకి వెళ్తాం. అదే స్పిరిచువాలిటీలో గో టు స్టేట్ వేర్ దెర్ ఇస్ నో థాట్ అంటారు కదా. అది నాకు తెలిసి ప్రాక్టికల్ పాసిబుల్ కాదు, బట్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ సినారియోస్లో బాడీ ఫ్రీజ్ అవుతుంది, అప్పుడు వెళ్ళొస్తారు పైకి. కానీ అసలు అంటే రియల్ లైఫ్లో కూడా ఇన్ని ట్విస్టులు జరిగాయా? మీరేమైనా స్క్రిప్ట్ యాడ్ ఆన్ చేశారా? 80% జరిగిందండి, 20% నేను యాడ్ చేశాను. ఓకే, ఇంకొద్దిగా టైట్ చేద్దామని చెప్పి. బట్ స్టోరీ అయితే సేమ్. Yes. ఒకవేళ మీ లైఫ్లో ఇలా జరిగితే మీరేం చేస్తారు? అంటే చచ్చిపోయిన పర్సన్ మీరు కాదు, ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరుగా ఉన్నారు. అంటే మోస్ట్లీ సినిమాలో చూసిన రియాక్షన్సే వస్తాయేమో. ఫస్ట్ అంటే షాక్ నుండి కోలుకోవడానికి టైం పట్టచ్చు, దాని తర్వాత ఏం చేద్దాం, ఫస్ట్ అయితే ఎస్కేప్ అవ్వాలి, ఎందుకంటే వాంటెడ్గా చేయలేదు. ఫస్ట్ ఏంటంటే మన క్లోజ్ ఫ్రెండ్ కల్లా అయినప్పుడు అసలు మన వల్ల అయింది అనేది డైజెస్ట్ అవ్వడానికి ఏమో మరి అది ఆ స్టేట్కి వెళ్ళి వస్తే తెలుస్తుంది. కానీ మేబీ సినిమాలో అయితే మోస్ట్లీ రియలిస్టిక్గానే వెళ్ళాం అనిపించింది. అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా ప్రతిదీ, మేము 10% చేసి ఉంటాం పర్ఫార్మెన్స్, 5%. మీరైతే ఏం చేస్తారు చెప్పండి. అదే చెప్తున్నా, అది చెప్పింది విన్నప్పుడు అర్థమైంది నార్మల్ అలా ఉంటుందా అని. నేనైతే ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడతాం, తర్వాత ముందు ఎస్కేప్ అవడాకే చూస్తాం. అలాంటి బయట కంట్రీ కదా, మనకి ముందు అక్కడ దొరికామంటే తోసేస్తారు కాబట్టి ముందు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాం. అంటే పోయిన వాళ్ళకన్నా ఉన్న వాళ్ళు అట్లీస్ట్ సెటిల్ అంటే వాంటెడ్గా అవ్వలేదు. మనం సేవ్ చేసుకోవడానికి చూసుకుంటాం కదా ఫస్ట్, అంత సెకండ్. కానీ మీకు అనిపించిందా నా క్యారెక్టర్ ఇంత త్వరగా చంపేశారు ఏంట్రా అనేసి? అంటే షూట్ జరిగేటప్పుడు అంతా అనిపించింది, కానీ ఇప్పుడు ఏం రిలీజ్ తర్వాత నాకేం అనిపించట్లేదు. అంటే మీ క్యారెక్టర్ హైలైట్ అయిందా? అంటే సినిమా చూసాక గుర్తుంటున్నాను, మోస్ట్లీ మాట్లాడుతున్నారు అని క్యారెక్టర్ గురించి కానీ ఫ్లాష్ బ్యాక్ గురించి కానీ అడుగుతున్నారు. అంటే షూట్ జరిగేటప్పుడు అయితే ఫీల్ అయినా, ఎందుకంటే ఏం చేయడానికి లేదు బేసిక్గా అక్కడ. ఓకే, ఏం చేయడానికి లేదు. సో కొంచెం అందరు చేసేస్తున్నారు, మనకేం లేదు చేయడానికి, పర్ఫామ్ చేయడానికి మంచి సీన్స్ లేవు అది ఇది అనుకున్నాం. కానీ బట్ మోస్ట్లీ అంటే మీకు మరి సినిమా చూసారు కాబట్టి అంటే ఓకే యా. సో ఏంటండి మీకు అంటే అమ్మాయిలు అంటే నచ్చరా, లేకపోతే 5 అబ్బాయిలు పెట్టారు ఒక్క అమ్మాయిని పెట్టలేదు? అట్లీస్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గానో చెల్లిగానో ఎక్కడో అట్లీస్ట్ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయాలి కదా. గెస్ట్ అపీరెన్స్ కి వచ్చినట్టు ఇలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపోయారు అమ్మాయిల్ని, రష్యన్ అమ్మాయిలు నచ్చలేరు అన్న. కెమెరామెన్ మీకు అమ్మాయిలు నచ్చుతారా అన్న? నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? మీకు ఇష్టం అందమైన అమ్మాయిలు ఎవరికైనా ఇష్టమే కదా. యాక్చువల్ స్టార్టింగ్లో మొత్తం అబ్బాయిల బదులు మొత్తం అమ్మాయిలు పెట్టి తీద్దామని ఇంటెన్షన్, అది అనుకున్నా. కానీ బట్ ఓవరాల్ స్టోరీలో అది సరిగ్గా కూర్చోవట్లా. సరే అని బాయ్స్తో వెళ్ళా, అమ్మాయిలతో నేను ఈ కథకి లేరు కాబట్టి ఉన్న అలా అనిపిస్తుంది. సో అలా చేశాను, కానీ లేదు అట్లా అమ్మాయిలు. నా నెక్స్ట్ ఫిల్మ్లో అయితే చూడండి, ఎవరికి ఇష్టం మీకు లేదు? అందరికి ఇష్టం. ఓపెన్ ఫ్యాక్ట్ అది. ఇష్టపడాలి, పడకుండా తప్పు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఆ క్వశ్చన్స్ ఈజ్ ద బాయ్స్ అనేసి, ఆ క్వశ్చన్స్ మేము ముగ్గురు అడుగుతాను, మేము ముగ్గురు చెప్తాం. అబ్బాయిల గురించి అంటే అందరు అబ్బాయిలే ఉన్నారు కదా మీ సినిమాలో, అబ్బాయిని ఎలాగో పెట్టుకోలేదు. 18+ క్వశ్చన్స్. 25+ అడిగినా ఓకే. స్ట్రాంగ్ అడగండి క్వశ్చన్స్. 18- ఏవి నార్మల్ గా అన్నాను. మాస్ పెట్టుకొని స్ట్రాంగ్ అడగండి, మస్తు బలంగా అడగండి. కాదు, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మేము 2 కెమెరామెన్ పిలిచి గట్టిగా వెనకాల పట్టుకుని మాస్క్ తీసేస్తే ఏం చేస్తారు? రేప్ ఎందాకనండి, రేప్ కేసు అయితే పెడతాను. నా మొహం చూసి నేను రేప్ చేస్తానంటే అదే ఇన్నోసెంట్ గా ఉన్నాను. సమాజం కూడా నేను ఆడవాళ్ళ మీద రేప్ కేసు పెడితే పోలీసులు పట్టించుకోరు, కానీ ట్రై చేస్తా. కేసు అయితే పెడతాను. కేసు అయితే పెడతాను. పట్టుకుని ఆయన మాస్క్ తీసేయండి, 2 చేతులు కంపల్సరీ పెట్టినా పెడతాడు. తెలుసు మీకు, చాలా వైల్డ్ చేస్తుంటాడు. అవును, ఇంకొక డౌట్ వచ్చింది, క్వశ్చన్ అడగలేదు. ఇప్పుడు మీ పేరెంట్స్ కి తెలియకూడదు అనేది మెయిన్ రీజనా మీకు? అది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇంకోటి నాకు ఇదంతా నచ్చదు. ఇంకొకటి ఫిలింలోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిద్దండి. అవును, అక్కడ జరిగిన అటెంప్ట్ వల్ల. అదొకటి. ఫిలిమ్స్లోకి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తెలిసిపోతుంది నువ్వు ఫిలింలో ఉన్నావని.
నువ్వు బయట ఎక్కడికి కనిపించినా ఫిలిం గురించే మాట్లాడతారు. నీ పర్సనల్ లైఫ్లో అంతకుముందు వేరే జర్నీ ఉండేదంతా స్పాయిల్ అయిపోయి దాని ఫిలిం టేక్ ఓవర్ చేసి, అరే ఈ ఫిలిం ఆ సినిమా చూసావా, మనం చూసానంటే ఇది బాగుందిరా, ఆ హీరోయిన్ ట్రైలర్ అన్నాడు అంటే మీకు తెలుసారా మా వాడు వస్తున్నా అంటే ఇండస్ట్రీలోకి, ఇవన్నీ నీ పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేసేస్తాయి. అది నాకు మీ పేరెంట్స్కి తెలీదా? ప్రస్తుతానికి అయితే తెలియదు. అదేంటి అంటే ఇంత నెట్వర్క్ ఉంది ఇప్పుడు. బేసిక్గా మేమైతే మీరెవరో మాకు తెలియదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఇఫ్ మీరు కన్నా ఫ్రెండ్ ఫెమిలియర్ పర్సన్ అయితే నేను ఈ ఫీచర్స్తో గుర్తుపట్టగలను కదా. మీరు అన్నట్టు పట్టచ్చు, ఎగ్జాక్ట్గా 100% అందరూ పడతారంటే నాకు డౌటే. మీ పేరెంట్స్ అయితే గుర్తుపట్టచ్చు కదా. అది అవ్వచ్చు, మీరు అన్నట్టు కరెక్టే. వాళ్ళు పల్లెటూరులో ఉంటారు, ఊరు ఏదైనా అడగద్దండి. బట్ వాళ్ళకి పెద్ద చదువు లేదు, నన్ను చదివించారు కానీ వాళ్ళకి చదువు లేదు. ప్రస్తుతానికి అయితే తెలియదు. అదొకటి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో కొంతమంది తెలిసింది, నాకు అదే బాధ. కాదు ఏంటి స్పాయిల్ అవుతాయండి. రేపటి నుంచి నాకు ఫోన్ చేసిన వాళ్ళతో ఏం మాటలు ఉంటాయి, ఫిల్మ్ గురించి మాటలు ఉంటాయి. ఫిలిం ఐ హేట్ ఫిలిమ్స్. మరి సినిమా ఎందుకు తీశారు? అదే ఫిలిం తీయాలా వెళ్ళిపోవాలా, ఫిలిం తీయాలా వెళ్ళిపోవాలా, అంతే. నా డ్రామాలు తిరగకూడదు. పబ్లిసిటీ నచ్చదు అంటారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం మనం. క్వశ్చన్ నెంబర్ 1. Does the boys like comics? కామిక్స్ అంటే బొమ్మలు, కార్టూన్. నాకైతే నచ్చాను. నేను చూస్తాను. ఏం చూస్తారు? డోరేమోన్ చూస్తే ఎప్పటికి కూడా చూస్తాను. నేను చూస్తాను, డోరేమోన్ చూస్తాను, మార్వెల్ సిరీస్ అన్ని చూస్తాను. డోరేమోన్ అంటే లైక్ కార్టూన్ టామ్ అండ్ జెర్రీ లాగా. ఒక పోకేమాన్ డోరేమోన్ లేదు, డోరేమోన్ కూడా అంటే 90s తర్వాత వచ్చింది అది. షిన్చాన్ తెలుసా మీకు? షిన్చాన్ తెలుగు డబ్బింగ్స్ అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. తెలుగు ఇప్పుడు వచ్చేదండి షిన్చాన్. ఇంకోటి ఏదో ఉంటది కదా, కిక్ బటర్స్. 18+ అన్నారు, 4+ క్వశ్చన్లు అడుగుతున్నారు. స్టార్ట్ చేశారు. మీకు అవి 4+, నాకు 8. మీరు చూడరా బ్రో కామిక్? మీరు చూడరా కామిక్? అవి బాగుంటాయి స్టోరీస్, చైల్డిష్గా ఉండవు, చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. తెలియదు నాకు ఫిల్మ్సే తక్కువ చూస్తాను. అంటే యూ హేట్ ఫిల్మ్స్ కదా. హేట్ ఫిల్మ్స్. ఎందుకు అంత ప్రెస్ చేసి హేట్ ఫిల్మ్స్? బేసిక్గా కొద్దిగా ఎఫెక్ట్ ఉందండి దాంట్లో, ఊరికి ఎఫెక్ట్ కోసం యాడ్ చేస్తున్నాం కానీ జనరల్గా అయితే అఫ్కోర్స్ హేట్ అయితే ఎందుకు చూడరా? పెద్దగా చూడనండి. లాస్ట్ వాచ్ చేసిన ఫిల్మ్? లాస్ట్ టైం గామి. అయ్య బాబోయ్, ప్లీజ్ మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంది నాకు. కుదరక ఏం లేదండి జనరల్గా. కాదండి, నువ్వు మాట్లాడద్దు. డస్ ద బాయ్స్ లైక్ ఫ్లవర్స్? నో, నాకైతే నో. అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి వాడతాము అంతే తప్ప నీకు అంటే అమ్మాయిలకు నచ్చుతుంది కాబట్టి మేబీ ఇస్తారు. ఎన్నిసార్లు ఇచ్చారు? ఇస్తూనే ఉంటావు. మీకు కూడా తెచ్చాడు అనుకుంటా. తెచ్చా, బయట పెట్టా, ఇంటర్వ్యూలో ఇస్తే బాగుంటుంది అయితే తర్వాత తీసుకుంటారు. మీరు ఫ్లవర్స్ ఇష్టం, మీకు వాటర్ బాటిల్స్ ఇష్టం అనుకుంటే ఇందాక పాకెట్లో పెట్టేసుకున్నారు కదా. విస్కీ ఇచ్చే నువ్వు ఇచ్చావు బ్రో ఫ్లవర్స్ ఎవరికైనా? అవును, విస్కీ అంటే గుర్తొచ్చింది. విస్కీ ఏంటి మీ పేరు? అసలు నిజంగానే విస్కీయా? ఓకే, కాదు వేరే పేరు. వేరే పేరేంటి? అదే విస్కీ కాకుండా ఇంకోటి ఉంటుంది కదా, అది ఇంకోటి చెప్తా. చెప్పండి. అదంటే చెప్పండి చెప్పండి. అది బేసిక్గా కోవిడ్లో నాకు వీళ్ళకి నాయలకి చెప్పి అంటే కొత్త ఆడియన్స్కి కదా. కోవిడ్లో నాకు చిన్న కుక్క పిల్ల ఉండేదండి. తో తను కోవిడ్లో నాకు బాగా నాకు కుక్కలు ఇష్టం లేదు కానీ ఆ టైంలో బాగా క్లోజ్ అయింది. సో తను చనిపోయింది డైజెస్టివ్ సిస్టమ్ వల్ల. సో ఎలాగో మాస్క్ ఉంది, పేరు మార్చుకోవాలనుకుంటున్నా. ఏ పేరు అంటే తన పేరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. తనకెందుకు విస్కీ అని పెట్టారు? జన కుక్కల పేర్లు అవే ఉంటాయి. ఏముంటాయి విస్కీ అని ఎందుకు పెట్టాలి? సాంబార్ అని ఎందుకు పెట్టకూడదు? కుక్క పేర్లా? కుక్క పేర్లు ఏముంటాయి? జిమ్మి, టామీ, విస్కీ ఇవే ఉంటాయి కదా. జనరల్ గా అమ్మాయిలు కోపం వచ్చినప్పుడు కుక్కల పేర్లు అబ్బాయిలు పెడతారు. మీకు మీరే కుక్క పేరుని తీసుకుని మీకు పెట్టేసుకున్నారు. నేను ఇంకా అనుకున్నాను విస్కీ అంటే எனக்கு విస్కీ అంటే ఎక్కువ ఇష్టం అని. తాగుతారా? ఇయర్కి ఒకసారి. ఇప్పుడు మొన్న తాగా, ఆల్మోస్ట్ 1 year అయిన తాగినాను. సోషల్ నాకు ఎప్పుడైనా. ఇప్పుడు ఎవరైనా మీరు ఇందాక అడిగితే లేదన్నారు. ఇప్పుడు తీసుకురమ్మంటారా?
లైవ్ లో విస్కీ అడిగిన Whiskey. విస్కీ డైరెక్ట్ కాకపోతే స్ట్రా కూడా తేవాలి మరి. అదే కదా, ఇలా ఒక హోల్ చేసి అందులోకి డైరెక్ట్ గా ఇచ్చేయాలి. లేకపోతే నెట్టే కదా, ఇలా వేద్దాం, లేదంటే అలా లేకపోతే వేడి చేసి ఆవిరి పెడితే పీలుస్తుంది. ఓకే. డస్ ద బాయ్స్ లైక్ షార్ట్ గర్ల్స్? షార్ట్ గర్ల్స్ పుట్టి అమ్మాయిలు. విడదీసి చదువుకో. బేసిక్గా గర్ల్స్ అంటేనే ఇష్టం కదరా. షార్ట్ ఏంటి, హైట్ ఏంటి? మీకు నాకు పర్సనల్ నచ్చారండి. అమ్మాయిలు నచ్చరా? అంటే షార్ట్ గా ఉండే అమ్మాయిలు షార్ట్ అమ్మాయిలు ఎందుకండి? తప్పుగా అనుకోకండి, బట్ జనరల్గా నా పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఆ అమ్మాయి పొట్టిగా ఉంటుంది. వెన్ ఐమ్ ఫిజికల్లీ విత్ దమ్ నాకు అది శుద్ధంగా నవ్వుతారు, అడుగుతారు క్వశ్చన్. నాకు జనరల్ నా ఎక్స్పీరియన్స్లో పొట్టోళ్ళు అయితే నాకు అసలు మీ రీజన్ బాగుంది. రీసెంట్గా జెన్యున్ చెప్తున్నానండి నేను. సో ఒక 2-3 రీజన్స్ తర్వాత నేను అదే అలా మాస్క్ పెట్టుకోవడం కూడా మళ్ళీ మీరు ఎలా అడుగుతారు? ఆయనే చెప్తాడు. ఆయన చెప్తాడు, మీరే. బేసిక్గా ఆ ఫిజికల్ స్పేస్లో ఉన్నప్పుడు నాకు అది నచ్చలేదు. సరే వదిలేండి, మీరు మాస్క్ లో ఉన్నారు, నేను మాస్క్ లో ఉన్నాను. మీకు అమ్మాయి అయితే అమ్మాయిలు ఇష్టం, అమ్మాయిలు ఇష్టం. అమ్మాయి అయితే చాలు. అమ్మాయి అయితే అలా అని కాదు, బాగుంటాయి, బ్యూటిఫుల్. బ్యూటీ అంటే ఏంటి? అదే మీలాగా అంటే మీలాగా. నీలాగా చాలు, ఇంకా అడగను, ఎందుకంటే అక్కడ వరకునే బాగుంది. నీకు అదే కదా కావాల్సింది. Does the boys accept whom? ఇది Accept? HMM, UMM, K. అదే చాటింగ్ లో అందులో అలాంటి అయితే అంటే రేర్ గా వాడాల్సి వస్తే వాడచ్చు, కానీ కొంతమంది మేబీ ఎక్కువ అమ్మాయిలు వాడతారు కదా, అది కొంచెం ఇరిటేటింగ్. అదే వాళ్ళు అన్నప్పుడు వస్తుంది ఇరిటేషన్ అడుగుతుంది. అది వస్తుంది, వస్తుంది లైట్గా వస్తుంది, లైట్గా బాగానే వస్తుంది. ఇరిటేషన్ కదా, కట్ చేసుకోమంటే ఇంకా బాగా అర్థం, ఇంకా అవసరం లేదు, టైం వేస్ట్. అంటే ఏమనుకుంటారు హుమ్ పెడితే ఏంటి? నార్మల్ చాటింగ్ లో అదే కదా. మీ ఫీలింగ్ ఏంటంటే మీకేమనిపిస్తుంది? అదే ఇంట్రెస్ట్ లేదనే కదా. ఇంట్రెస్ట్ లేక ఒకటి, కొంతమంది క్యూట్ గా బిహేవ్ చేయడానికి అదొకటి. అంటే అంటే ది ఎక్స్పెక్ట్ అదర్ పర్సన్ టు టాక్ సో అందుకనే ఇప్పుడు సింగిల్ ఉన్నాను. అంటే ఇంకొకటి కూడా ఉంది, మీకు ఎవరికైనా తెలుసా? HMM. తెలియదండి. అంటే విన్నాను, అంటే విన్నాను, తెలియదు. తెలియదండి. మీరు విన్నాను అన్నారు కదా, ఏంటి? అదే మీరు అంటే విన్నాను, అన్నాను. హుమ్కి అప్పట్లో వేరే షార్ట్ కట్స్ వచ్చాయి. హుమ్కి ఏంటి మోర్ అనేసి. హగ్మీ మోరా, హగ్మీ మోరా. మా టైంలో లేవులేండి. లేదు 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 ముందు ఏమైనా పుట్టారా మీరు? అంటే ఇప్పుడు మా జనరేషన్ 90s మాకు లేదు. మాకుందండి. అయితే పెడతాం. అయితే పెడతారా? ఏముంది, హగ్మీ మోర్, హగ్మీ మోర్, ఇంకేమైనా ఉన్నాయా? ఫుల్ అదొకటే ఐడియా ఉంది నాకు. ఓకే. ఇఫ్ ఎవర్ వెంట్ ఆన్ ఎ డేట్, హూ వుడ్ యూ లైక్ టు పే? ఖచ్చితంగా అబ్బాయిలు చేయాలి. అమ్మాయిలతో పే చేసే వాళ్ళందరినీ ఊరి తీయాలండి. రైట్, సమాజం అంతే, కరెక్ట్, సేమ్ ఆన్సర్. గ్రేట్. ఓకే. డస్ ద బాయ్స్ లైక్ లాంగ్ మెసేజెస్, పారాగ్రాఫ్స్? అస్సలు బేసిక్గా అమ్మాయిలు పెడుతుంటారు. కట్ టు ద చేస్. అంతేనా? తిందామా, ఎక్కడ తిందాం, డన్ అయిపోయి. అంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేనప్పుడు వస్తాయి బ్రో పెద్ద పెద్దవి. బేసిక్గా అంటే మీరు ఏమనుకుంటారు, అబ్బాయిలు చదువుతారు అనుకుంటారా? అస్సలు చదవరా? ఇప్పుడు న్యూస్ పేపర్ ఎట్లా చూస్తాం, ఇట్లా కంటెక్స్ట్ వెళ్ళిపోతుంది, ఫైనల్ లైన్స్ అర్థమైపోతుంది. పైన అంత పెట్టినా కానీ కింద 2 లైన్లు తెలిసిపోతుంది మ్యాటర్ ఏంటని. చూడండి, రేపటి నుండి పెద్ద మెసేజ్లు పెట్టకండి. పెట్టినా వేస్ట్, అమ్మాయిలు పెట్టకుండా ఆగలేరు, వాళ్ళు పెడతారు, మేము చదివినట్టు రిప్లై ఇస్తాం. ఈ మధ్య హెల్ప్ అవుతుందండి, ఏ టూల్స్ వచ్చాయి కదా, సమ్మరైజ్ ఇన్ 1 లైన్ అంటే వస్తుంది. ఇలా కూడా వాడుతున్నారా? ఓ మై గాడ్, వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ టాలెంట్. పేషెన్స్ ఉండవు బేసిక్ గా అబ్బాయిలకి. అమ్మాయిలు ఎంతన్నా పేషెన్స్. మీరు చదువుతారు కదా, మీరు యాక్చువల్ అమ్మాయిలు పెద్ద మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం. చిన్నగా పెడుతున్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పెద్దగా మెసేజ్ పెడుతున్నారంటే వాళ్ళు మన గురించి ఆలోచించి మనల్ని తలుచుకుని ఎఫోర్ట్ పెట్టి మెసేజ్ అంత టైప్ చేసి సెండ్ అబ్బాయిలు పెద్ద మెసేజ్ పెట్టినారంటే వాడు ఫేక్ తున్నాడండి.
షార్ట్ గా పెట్టాడంటే స్ట్రైట్ అని పాయింట్. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఎమోషనల్ గా భుజం మీద అట్లాంటి వాళ్ళు జాగ్రత్త అండి. అలాంటి అలా అలా నేను అట్లా బిహేవ్ చేస్తాను. ఓకే డన్. షై గర్ల్స్ ని ఇష్టపడతారు, సిగ్గుపడే అమ్మాయి? వాళ్ళే ఇష్టం అబ్బాయిలకి ఎక్కువ. ఒకలాడు ఇల్లు చూడండి, నువ్వు మాస్క్ వేసుకున్నావు, భాష ప్రధానం. జనరల్ గా కొంతమంది అమ్మాయిలు నన్ను చూడండి అని దర్ టూ ఆన్ ద ఫేస్ కదా. జనరల్ గా వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, అలా చూపిస్తే నచ్చచ్చేమో అనుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద అబ్బాయిలకి షై, కొద్దిగా ఇంట్రోవర్ట్ అమ్మాయి అంటే చాలా ఇష్టం. తక్కువ మాట్లాడతాం ఎందుకంటే అబ్బాయి అప్పుడు ఎక్స్ట్రావర్ట్ గా బిహేవ్ చేసి మనం ఇది అనుకుంటాం. మనం అందరం ఒకటి సింక్ లో ఉన్నాం. అందరూ అబ్బాయి జాతి అంత. అదే కదా, ఒక జాతి. ఏదో కొంచెం పాస్ట్ లెవెల్ ఉన్నట్టు. ఫెమినిస్ట్ ఎవరైనా చూస్తాయంటే మా ఉద్దేశం యాక్చువల్లీ వి లవ్ గర్ల్స్. చెప్పండి, దండాలు పెట్టండి. ప్రే కూడా చేస్తాం మేము. ఏం చేస్తారు? ప్రే చేస్తామంటే అయితే ఓకే. బాయ్స్ హేట్ పింక్ కలర్ ఆర్ నాట్? పింక్ కలర్ అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడటం వల్ల మీరు మూవీలో అయిపోతారు కదా అలాగా. హేట్ అట్లా ఏమి ఉండదు. బేసిక్ గా ఏంటంటే బయట సొసైటీలో అది పింక్ అంటే అది గే ఉమెన్ గే కలర్ అని ఉంటుంది. అంటే బేసిక్ పింక్ వేసుకుంటే కాలేజ్ టైంలో అబ్బాయిలు జస్ట్ ఏడిపిస్తారు కాబట్టి లేదు నువ్వు చెప్తా మామూలుగా ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు కదా, ఎవరైనా అబ్బాయిలు ఎవరైనా వేసుకొచ్చినా కానీ ట్రోల్ చేస్తారు. అది కాదు, అబ్బాయిల్లో జనరల్ గా పింక్ వేసుకుంటే గే ఇది అనేది ఒక హ్యూమర్ గా చేస్తారు. మన సైడ్ కొద్దిగా తక్కువ కానండి, వెస్ట్ లో టూ మచ్. ఇఫ్ వేర్ ఎనీ పింక్ పింక్ కనపడిందంటే అయిపోయింది, నేను చూసేస్తాను. అదొకటి. ఇంకొకటి గమనిస్తే హిస్టరీలో 1980s లో అమ్మాయిలకి బ్లూ ఉండేది కలర్. అప్పుడు బ్లూ వేస్తే బ్లూ గే అనేవాళ్ళు. ఇప్పుడు పింక్ అయింది. అంతకుముందు వేరే కలర్ ఉండేది. ఓవరాల్గా అవన్నీ చూస్తే డజన్ బి ఏంది చిన్న కలర్ గురించి, కలర్లు కూడా మారుతా వస్తున్నాయి. ఇది డజన్ మేక్ సెన్స్ అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలకి నిజంగానే పింక్ ఇష్టమా? మీకు ఇష్టమా అండి? బేసిక్గా అమ్మాయిలకి పింక్, రెడ్ ఇలాంటి కలర్స్ ఉంటుంది. నాకు బ్లాక్ ఇష్టం. వై ద బాయ్స్ హేట్ స్కూలింగ్ దెన్ గర్ల్స్? బాయ్స్ హేట్ స్కూలింగ్? నో నో. మీకు స్కూలింగ్ అంటే ఇష్టమా? యా ఆబ్వియస్లీ. నా క్వశ్చన్ అర్థం కాదు. స్కూల్కి వెళ్ళడం మీకు ఇష్టమేనా? అమ్మాయిలకి బేసిక్ గా ఇష్టం అంటే స్కూల్ కి వెళ్ళే టైంలో అడుగుతున్నారా? ఇప్పుడు అడుగుతున్నారా? ఇప్పుడు కూడా జెన్జీ అనింది కదా, జెన్జీ అన్నారా మీరు? జెన్జీ అనలేదు. స్కూల్ కి వెళ్ళడం అబ్బాయిలకి ఎక్కువ నచ్చదు అమ్మాయిలతో కంపేర్ చేస్తే. అది అప్పుడే ఇప్పుడు క్లారిటీ ఇస్తా. అప్పుడైనా ఇప్పుడైనా సరే. నాకు తెలిసి అలా ఏం లేదు. అలా ఏం లేదు. వి ఎంజాయ్డ్ ఎ లాట్. స్కూల్ కి వెళ్తే కదా మండే ఒక రోజు ఇబ్బంది ఉంటుంది, మిగతా రోజులు బాగుంటుంది. అంటే అప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్కూల్ ఎగరగొట్టాలని చూస్తాం, కానీ ఇప్పుడు యాక్చువల్లీ మిస్ అయ్యేది ఎక్కువ స్కూల్ డేస్ మిస్ అవుతుంది. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరూ అబ్బాయిలకి ఏమైందంటే చిన్నప్పుడు ఫామ్ అయిన ఫ్రెండ్సే లాంగ్ టర్మ్ ఉంటారు, అమ్మాయిలకు కొంచెం తక్కువ. కానీ నా సర్కిల్ అంతా ఇప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్. అమ్మాయిలకి షిఫ్ట్ అయిపోతుంటారు ఫ్రెండ్స్. ఎగరగొట్టినా కూడా బాయ్స్ తోనే వెళ్తారు కానీ బయటికి ఏదో ఇండివిజువల్ గా ఒంటరిగా అట్లా ఉండదు కదా. సో బాయ్స్ జనరల్ బాయ్స్ కి అయితే నచ్చుతాయి గ్యాంగ్స్ తో ఉండడం. స్కూల్ డేస్ ఎక్కువ మిస్ అవుతాయి. యు ఆర్ మిస్సింగ్ యువర్ స్కూల్ డేస్? స్కూల్ డేస్ లో అందరినీ కాదు, ఒకరిద్దరిని. అంటే బాగుంటాయి కదా అప్పుడు ఆ ఫెయిర్స్ కానీ అవి కానీ. అంటే చైల్డిష్ గా ఉంటాయి కదా, జస్ట్ చూస్తే ఇప్పుడు అమ్మాయి చూసిందంటే పక్కన క్రియేట్ చేసేసి దాన్ని మనకు తెలియకుండా కలిపేసి మిక్స్ చేసేసి అంతే కదా, తెలిసి తెలియదు. అదే లవ్ అనుకుని ఎవ్రీథింగ్ అండి ఓన్లీ విత్ బాయ్స్. అమ్మాయిలతో చెప్పరు, దాస్తారు. అది ఎలా క్లోజ్ అయిపోతారు అర్థం కాదు. బికాజ్ అమ్మాయిలు చాలా తక్కువ షేర్ చేసుకుంటారు ఎంత క్లోజ్ అయినా, కానీ అబ్బాయిలు గ్లాస్ మీకు మీరు కాంపిటీషన్ మార్కెట్ ప్లేస్లో. సో జనరల్గా ఎవ్రీ ఉమెన్ ఫీల్స్ మళ్ళీ జనరల్గా
నీ అబ్జర్వ్ చేసిన దాంట్లో జనరల్గా ఉమెన్ ఫీల్ కాంపిటేటివ్ బిట్వీన్ అదర్ ఉమెన్ నేను ఫీల్ నాకు తెలిసిన వరకు. కొంతసేపు మాట్లాడేస్తే అబ్బాయిలు మేము మొత్తం ఇంకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం అంతా అంటే అది కనెక్ట్ అది జస్ట్ చూస్తారు నేనైతే చూస్తాను కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ అయితే 2 minutes లో కనెక్ట్. ప్లస్ మా దగ్గర ఫార్మల్ నేచర్ ఉండదు. హే హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఇవన్నీ ఉండవు. వీరు మోస్ట్లీ ఇన్ఫార్మల్తో ఎక్కువ క్లోజ్ అవుతాము. వీళ్ళందరినీ ఎక్కడి నుండి పట్టుకొచ్చారు? ఐ మీన్ ఫస్ట్ టైం క్యారెక్టర్స్ చెప్పు ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చానండి. ఎక్కడికి పోలే తెలియదు. ఫస్ట్ టైం మీరు హైదరాబాద్ రావడం? హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎన్ని మంత్స్ అయింది వచ్చి? 2 years అయింది. 2 years జాబ్ వదిలేసి వచ్చాను హైదరాబాద్. ఎక్కడికి ఏం చేయాలో తెలీదు. అప్పుడు మెల్లమెల్లగా రోడ్ల మీద తిరుగుతా ఉంటే అక్కడక్కడ కనిపించారు. నిజంగానా? థియేటర్ ఆర్టిస్ట్ అండి వీళ్ళంతా. థియేటర్కి వెళ్ళి ఆడిషన్స్ చేసి వర్క్షాప్స్ తీసుకుంది కానీ లేకపోతే తీసుకోను. ఓకే, అసలు ఈ స్టోరీని ఇలా తీయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? చిన్నప్పటి నుండి ఫిల్మ్స్ తీయాలి అనే ఇంట్రెస్ట్? అస్సలు లేదు. ఐ హేట్ ఫిల్మ్స్. ఓ మై గాడ్, అది ప్రోమోలో వేసుకోండి ఎక్స్ప్రెషన్ తర్వాత. ఐ హేట్ ఫిల్మ్స్ సపోజ్ అట్లా కానీ అదైతే లేదు నాకు ప్యాషన్. అసలు అట్లా తెలుగు కలం తల్లి పేరు నిలబెట్టాలా జనరల్గా అవన్నీ అయితే లేవు నాకు. చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవుదామని కూడా లేదు. తీద్దాం చూద్దాం అని తీసింది. కానీ అదే అది జరిగిన తర్వాత అదే మేము చేసినప్పుడు యాక్సిడెంట్ అనుకున్నాము. 2-3 years తర్వాత నా సినిమా చూసారు కదా, అవి తెలిసాయి. సినిమా లెవెల్లో దానికి మించి 2-3 years తర్వాత తెలిసింది. అప్పుడు నాకు తెలియదు. ఆ 2-3 years మేమే చేసినాం అనుకున్నాం. ఓకే, వావ్, వాట్ ఏ ట్విస్ట్. ఒక ట్విస్ట్ రివీల్ అయింది. ఓకే, ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాని తర్వాత లేదు అందరికీ చెప్పాలా. ప్లస్ స్టోరీ పరంగా కూడా నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటి స్టోరీ స్క్రీన్ ప్లే కానీ. సో చెప్తే బాగుంటుంది. ఎలాగో నా లైఫ్ బోరింగ్గా ఉంది అబ్రాడ్లో. బోరింగ్గా ఉందా? బోరింగ్ అంటే యూఎస్ అండి. సో బోరింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఎలా అంటే జనరల్గా గుడ్ లైఫ్ ఎప్పుడు జనరల్ బోరింగ్ ఉంటుంది. ఇప్పుడు బాగా డబ్బు ఉంటుంది, మంచి కారు, మంచి అపార్ట్మెంట్, అన్నీ బాగుంటాయి. బాగుంటే గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉండాలి లైఫ్, లేకపోతే అది రాదు. సో నాది చాలా బాగుంది, అంత డబ్బు బాగుంది, అంత బాగా ఇలా ఉండే అని చెప్పి ఏదో బోరింగ్గా ఉంది. కొన్ని మెలికలు పెట్టుకుందాం అనుకున్నారు, మరి లవ్ చేసి ఉండాల్సింది. అయ్యో అవన్నీ నెక్స్ట్ ఫిల్మ్ అదే దాని గురించి. సో మూవీ తీయాలనే మీరు ఇండియాకి వచ్చారా? ఓకే, మూవీ తీద్దాము ఏమైతే అదైంది, తెగిద్దామని చెప్పి జాబ్ వదిలేసి నా డబ్బుతో నేను నా ఫ్రెండ్ డబ్బు కూడబెట్టుకొని వచ్చి తగలబెట్టాను. ఎవరికైనా పెద్ద హీరోస్కి అలా స్క్రిప్ట్స్ చెప్పడం కానీ వాళ్ళు నన్ను గేట్లో కూడా రానిరనే క్లారిటీ నాకు ఉందండి. రియాలిటీలో ఉన్నారనమాట. రియాలిటీలో నేల మీద గాల్లో మెడల్ కట్టకుండా వాళ్ళనే కాదు ఏ ప్రొడ్యూసర్ లోపల రండి నాకు వచ్చిన విన్నా కూడా తెప్పించుకుంటారు. తెప్పించుకున్న స్క్రిప్ట్ మార్చాలి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు బేసిక్లీ టైం వేస్ట్. ఎలాగో ఎంతో డబ్బే కదా ఏముంది పోతే పోయింది మనమే అని మనమే దిగేసి ఏమైతే అదైంది అనే పిచ్చితనంతో తీసిన సినిమా. ఓకే, అలానే ఆ మాస్క్ కూడా అలా తీసేయండి. ఎప్పుడు తీద్దాం అనుకుంటున్నారు బేసిక్గా మాస్క్? అదే అండి, ఎక్కడికి వెళ్ళినా సెట్లకి మీరు యాక్టరా అంటారు. అబ్బా అబ్బా ఏంటి మాస్క్తోనే? మాస్క్ లేకుండా. సెట్లో మాస్క్ లేకుండానే ఉంది. అంటే ఊరికి నాకు వాల్యూ ఇవ్వట్లే, నేను చెప్పేది వినట్లే వాళ్ళు. సో మాస్క్ వేసుకుంటే నా మాటలన్నా వింటారని చెప్పి. ఓకే, మీరేంటి బేసిక్ అంటే దీనికి ముందు ఏ వర్క్ చేసేవారు? ఇంతకుముందు అంటే పానీపూరి. ఇంతకుముందు అంటే పానీపూరి అమ్ముతుంటారు. ఎక్కడ, ఏ ఏరియా? ఇంటర్మీడియట్ కాలేజ్ బయట, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ బయట. కేపీహెచ్పి అంట. కేపీహెచ్పి ఓకే. లేదు, నేను ఫుల్ టైం యాక్టరే. అంతకుముందు సార్ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. చిన్న కాదు, పెద్ద క్యారెక్టర్. ఓకే, పెద్ద క్యారెక్టర్ ధనుష్ చిన్న రోల్ చేశాడు. ధనుష్ చిన్న రోల్ చేశాడు. ధనుష్ గారు యాక్ట్ చేశారు వీడి సినిమాలో.
లేదు అదే అది చేశాను. అండ్ వ్యవస్థని G5 వెబ్ సిరీస్ చేశాను. అండ్ విస్కీ చొరవతో ఈ సినిమా చేశాను. విస్కీ చొరవతో ఈ సినిమా. ఆయన అసలు పేరు మీకన్నా తెలుసా? మాకు మొత్తం తెలుసు. మాకు ఏంటి ఆయన అసలు పేరు? చెప్తే ముక్కలు కదా నరుగుతుంది. మీరు చెప్పండి. బాగా భయపెడుతున్నారా? నరిగేసి మా మీద కూడా కేసు పెడతాడు. మా మీద పెడతారు కేసు. నరిగేసి అసలు కీమా ఇవన్నీ చేసి ట్విస్టులు విస్కీలో చూస్తున్న ఆయన, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన. Yeah. మీరు నేను అంతే ఇద్దరం యాక్చువల్లీ థియేటర్స్లో Friends ఆ ముందు? ముందు ఫ్రెండ్స్. ఆడిషన్ కూడా ఇద్దరం కలిసి వెళ్ళాం. థియేటర్స్ గ్రూప్లో ఇద్దరం ఫ్రెండ్స్ ఫిల్మ్ స్కూల్లో. అండ్ నేను అంటే వ్యవస్థ కూడా ఇద్దరం కలిసి చేసాం వెబ్ సిరీస్. అంటే యాక్చువల్లీ అది కూడా ఇద్దరం ఆడిషన్స్కి వెళ్తుంటాము. సో అది కూడా ఆపర్చునిటీ వచ్చింది. బోలశంకర్లో చిన్న రోల్ చేశాను, గాడ్సే మూవీ చేశాను, చిన్న రోల్స్ చేసాము. అండ్ వ్యవస్థ అండ్ హలో వరల్డ్లో కొంచెం ప్రాపర్ మంచి రోల్స్ చేసాం ఇద్దరం. ఓకే. ఇండస్ట్రీ అబ్బాయిలకి ఏంటి అంటే మీరు ఎలా చెప్తారంటే ఇట్ ఈస్ టఫ్ ఆర్ నాట్? టఫ్ అని ఏం లేదండి. మనం ట్రై చేయాలి, వెళ్ళి తిరుగుతూ ఉండాలి ఆడిషన్స్కి. ఈ సినిమా వచ్చింది, రిలీజ్ అయింది. ఈ లోపు కూడా 4-5 ఆడిషన్ తిరిగి వచ్చి బేసిక్గా మాకు ఊరు తిరిగేటప్పుడు అంటే జనరల్గా ఏమంటారంటే తిరిగితే అందరు ఊరికే తిప్పుతారు కానీ రావు ఆడిషన్స్, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళిపోతుంది. అంటే మాకు వచ్చింది, మాకు వ్యవస్థలోనే వచ్చింది. అంటే ఫస్ట్ ఏంటంటే బేసిక్గా వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం వరకు మన ఇది 90% రిజెక్షన్ ఉండొచ్చు మోస్ట్లీ. ఒక హీరోగానే ముందుకు వెళ్ళాలి అనుకుంటే హీరో అంటే అది ఇప్పుడైతే అది వర్కౌట్ అవ్వదు. బేసిక్గా మనం హీరో అనుకుంటే అంటే హీరోకి ఒక లుక్స్ కావాలి, ఇది కావాలంటే ఇప్పుడు సినిమా అయితే బేసిక్గా తెలుగు సినిమా ఇప్పుడు ఆ స్టాండర్డ్లో లేదు. మారిపోయిందండి. హీరో స్టోరీ, హీరో పర్ఫార్మెన్స్ ఉండాలి మనకి. ఏదన్నా రెడీగా ఉంటే. మీకుందండి ఇంట్రెస్ట్ యాక్టింగ్? లేదండి, నాకు యాంకరింగ్ ఇంట్రెస్ట్. మీరు ఏమైనా చేపిస్తానంటే నెక్స్ట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. నెక్స్ట్ ఏమన్నా మీరు అలా లేదు అంటే కష్టం. మరి మీరు అలా లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటే కష్టం. లేదండి, ఉంది. మీ మూవీస్ లో నేను డన్. అప్పుడు కూడా మాస్క్ తీసేయాలి మీరు. అప్పుడైనా సెట్ లో తీసేస్తాడు. సెట్లో కెమెరా ఉన్నంత వరకే, కెమెరా తీసేస్తాడు పబ్లిక్ లో. అండ్ ఇట్లా కెమెరా మీడియం ఉంది. అయితే ఇది తీసుకుని మేము ఫేమస్ అయిపోవచ్చు అనమాట. ఒక్క షార్ట్ వేస్తాను యూట్యూబ్ లో, మాస్క్ తీసిన విస్కీ. రాత్రి ఆల్రెడీ ఒక రివ్యూ మాస్క్ రివ్యూ చేసిన వీడియో పెట్టాడు కదా ఇన్స్టాలో. పెట్టాం కదా మనం. పెట్టారా? మాస్క్ తీసాడు నిన్న నైటే పెట్టాను. మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి, మా బర్త్డే బాయ్ మూవీ పేజ్ లో చూడండి. మాస్క్ తీస్తాడు, మాస్క్ తీసాడు. మాస్క్ తీసి లోపల ఇంకొక మాస్క్ పెట్టుకున్నారు. అది తెలీదు, అదైతే చెప్తాను. వెరీ నైస్. ఈ మాస్క్ తీస్తా అన్నట్టు తీసేసాడు. ఓకే. యూ హేట్ ఫిల్మ్స్ కదా, నెక్స్ట్ మూవీస్ తీయబోతున్నారా లేదా? తీస్తాను. వై అండి యూ హేట్ ఫిల్మ్స్? మంచి ఫిల్మ్ కోసం. అదే అండి, ఇది మంచి ఫిల్మ్ హేట్ అనేది ఇందాక అన్నట్టు కొద్దిగా ఎగ్జాజరేట్ ఎఫెక్ట్ కోసం అన్నా కానీ జనరల్గా ఫిల్మ్ తీసి వెళ్ళిపోవాలనేది నేను ఊరికే ఎందుకు అక్కడక్కడే తిరగడము, వర్క్ అయితే అన్న అవ్వలేదా, అమ్మాయికి నువ్వు నచ్చినావా లేదా, అంతేగాని అంట పడ్డం నాకు నచ్చదు. ఫిలిమ్స్ కూడా అలాగే, ఆడియన్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను రా లేదా, యాక్సెప్ట్ చేయకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే. బేసిక్గా మీ లైఫ్లో బాగా జరిగిన స్టంట్ ఏమన్నా ఉందా? ఈ లైఫ్లో ఆల్రెడీ మాకు తెలిసిపోయింది, కానీ పెద్ద స్టంట్లు అంటే నేను ఇంకా తట్టుకోలేను కూడా. మీ లైఫ్లో ఎలాంటి స్టంట్స్ కానీ, రిలేటివ్ స్టంట్స్ కానీ ఏమన్నా? ఇంత డ్రాస్టిక్ అంతా జరగలేదు. ఆర్ సమ్ నాట్ ఇన్సిడెంట్స్ ఆర్ సంథింగ్ యూ కెన్ షేర్. అంటే ఒక విషయం నా ఫోన్లో ఏమన్నా నాట్ ఏంటి ఏం లేదు, నేను చూపిస్తాను. ఏంటి ఏం చూపిస్తావు? చెప్పండి. అంటే బేసిక్ అంతా సావటాలు సంపటాలు లేవులేండి. అదే కొంచెం నార్మల్గా ఏమన్నా నాట్ ఇన్సిడెంట్ సంథింగ్, ఏదన్నా ట్విస్ట్ అలా. అంత క్రేజీగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా 1 మీటర్లో వెళ్తుంటాయి తప్ప మరి అంత ఫ్యూజ్ ఎగిరిపోయేంత నాటి అయితే ఏం జరగలేదు. ఓకే. దీని తర్వాత మీరు ఏమైనా జాబ్ చేశారా? ఐ మీన్ స్టడీస్ తర్వాత? సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. నేను క్యాప్జెమినీలో చేశాను, సీనియర్ అనలిస్ట్ చేశాను బెంగళూరు. మీరు? అడగద్దు, నేను డైరెక్ట్ వచ్చేసాను. డైరెక్ట్ అదే పానీపూరి నాకు క్లారిటీ ఉంది. ఓకే. ఆ జాబ్ ఎందుకు వదిలేసారు? అంటే జనరల్గా ఇదే ఉంది ప్రాసెస్, బీటెక్ చేసి జాబ్ చేసి తర్వాత సినిమాలోకి రావాలి. జనరల్గా మీరు బీటెక్కేనా? యాక్సెంచర్ నేను చేస్తున్నాను, వదిలేదు జాబ్. ఓకే ఓకే. జనరల్గా ఏ జాబ్లో అయినా ఫ్రీడమ్ ఉండదండి. అంటే మీ మేనేజర్, మీ బాస్, మీ కంపెనీ దే ఎక్స్పెక్ట్ యూ టు డ్రెస్ ఇన్ ఎ సర్టన్ వే, బిహేవ్ ఇన్ ఎ సర్టన్ వే. రియల్ లైఫ్లో ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఆ బట్టలు ఎవరు వేసుకోమన్నారు, ఇలా చేయొద్దు. ఓన్లీ ఫిలిం ఈజ్ అ స్పేస్ వేర్ యూ కెన్ బ్రీద్.
ఇక మీరు ఇప్పుడు బ్రీతింగ్ ఆడట్లేదు తీసి. ఈ లవ్ ఫిలిమ్స్ చూసారా తను ఎంత లవ్ చేస్తున్నాడు. అదే చెప్తున్నా, మేబీ నాది కూడా అట్లానే. పానీపూరి ఉందన్నారు, పానీపూరి బండి అని. ఆ పానీపూరి బండి అని పెట్టి ఇద్దరు పెట్టుకుంటా, నేను ఒకరికి జాబ్ చేయను. పానీపూరి బండి పెట్టాను నిజంగా. అవసరం పెట్టుకుంటాను, పెట్టలేదులే కానీ వాళ్ళ దేవులతో ఏమైనా పెట్టుకోవాల్సి వస్తుంది, కరెక్ట్ చేయలేదులే కానీ ఒక ఇద్దరు కింద పెట్టుకుంటా కానీ నేను చేయను ఒకరి కింద. అంటే ఇప్పుడు జనరల్గా ఫిలిమ్స్ లో, అంటే నేను ఎందుకు జాబ్ అంటే ఫిలిమ్స్ లోకి వెళ్తున్నారంటే జనరల్గా ఇది చదువు అవ్వలేదు అందుకే సినిమాల్లోకి వెళ్తున్నారనే ఇది ఉంటుంది. అంటే మన ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేసినా సరే రిలేటివ్స్లో అది ఎక్కువ ఉంటుంది, అది ఇంట్లో వాళ్ళ మీద రుద్దేస్తారు. సో మనం వాట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ అని చెప్పి చూసి, లేదు ఇది ఇష్టంగా ప్యాషనేట్గా వస్తున్నాం అనేది చూద్దామని జాబు అది. దాని తర్వాత ఓకే, నెక్స్ట్ దగ్గరలో బర్త్డేస్ ఎవరున్నాయి మీ ముగ్గురు? అయిపోయింది. ఎప్పుడు ఇది మీది నవంబర్ ఎప్పుడు? 18 ప్లానింగ్ ఏముందండి కాంపిటీషన్. నాది ఫిబ్రవరి అండి. బర్త్డే బాయ్ లెవెల్లో సెలబ్రేట్ చేద్దామని. నవంబర్ 26. 26th 23rd నా 23rd నవంబర్ 23rd. మరి అంటే నాకు అబద్ధం ఇప్పుడే బిస్కెట్ ఏదో వేసి పెద్దగా చెప్పేస్తావా? కాదు 18th 23 23 26 అని. అంత నవంబర్ ప్లాన్ చేద్దాం అన్నమాట. మీకు ప్లాన్ చేయాలి అయితే నేను. మామూలుగా ఈసారి మీరు చావరనమాట. అవును, నిజంగానే గోయి తీసి కప్పెట్టారా మిమ్మల్ని? అంటే కప్పెట్టలేదు కానీ, కప్పెడితే ఎలా అవుతాను, కప్పెట్టలేదు కానీ మట్టి అయితే వేసాడు. మట్టి అయితే వేస్తారు. వింటర్ అంటే జనరల్గా అది ఆడ ఎక్కడో ప్లేస్ అండి, గుంత తోగాము 6 అడుగులు తోగి మనిషిని పెట్టాము. పెట్టిన తర్వాత చిన్న 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 పొరుగులు తిరుగుతాయి, వానపాములు. కానీ కెమెరా పెట్టినప్పుడు కదలకూడదు కదా. అవును. సో అదొకటి, ప్లస్ అట్ ద సేమ్ టైం మట్టి కూడా వేస్తారు వీళ్ళు. కథలు ఒక పాయింట్ వరకు వేయాలి. ఓకే, వేసారా? వేసాము. ఊపిరాడిందా? అంటే ఫేస్ ఫస్ట్ ఫేస్ వేసి అంటే కంప్లీట్ కవర్ అప్ చేయలేదు. ఏవో తిరుగుతుంటాయి, దాన్ని ఈ చిన్న చిన్న ఏవో వానపాములు అవి ఉంటాయి. ప్లస్ ఆ గొయ్యిలో నేను అబ్జర్వ్ చేసింది బ్రో, అంటే కళ్ళు మూసుకుంటాం, బేసిక్ కళ్ళు మూసుకొని ఉండాలి కదా. లైఫ్ అంతా నిజంగా అంటే తిరుగుతుంది కళ్ళ ముందు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడూ చేయలేము కదా, అది పోతే తప్ప తెలియదు. ఆ టైంలో తెలియదు. అది మంచి అంటే వాట్ ఈజ్ లైఫ్ అనేది మొత్తం తిరిగింది. ఎందుకంటే చాలా సైలెంట్గా ఉంది గొయ్యి. నిజంగా అంటే కూడా ఒక శవాన్ని పాతాలంటే ఎంత గొయ్యి చేస్తారో తీసి పెట్టారు. చిన్న చిన్న వానపాములు తిరుగుతున్నాయి. బట్ నేను సెన్స్ ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే టాప్లో ఉంది కెమెరా. ప్లస్ అంత చాలా చల్లగా ఉంది గ్రౌండ్కి వెళ్ళేసరికి. అండ్ ఆ సైలెన్స్ అనేది చూసారా, ఆ సైలెన్స్ అనేది బేర్ చేయలేము లోపల. ఆ ఎమోషన్ ప్లస్ 1-2 minutes జరగదు, అది కొన్ని గంటలు జరుగుతుంది ఆ సీన్. అండ్ టేక్ కూడా పర్ఫెక్ట్గా రావాలి. ఈ మూవీలో స్పాయిలర్స్ ఏమైనా ఉన్నాయి? ఏంటి స్పాయిలర్ సీన్స్ చెప్పండి. ఇంకా మాకు థియేటర్ రన్ ఇంకా జరుగుతుంది, ఇంకా ఓటీటీ ఉంది. మాకు నిన్న కూడా హౌస్ఫుల్. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అది మళ్ళీ ఆడియన్స్కి మిస్ అయిపోతుంది. ఒకటి చెప్పండి, మిస్ అవ్వరు. నేను చావలేదు, అదే స్పాయిలర్. అది మాకు తెలుసు, చేస్తే ఎక్కడికి వెళ్ళా వస్తారు. చంపింది నేనే. అది నేను అనుకున్నానండి మీరే చంపేస్తుంటారని. సో ఇంకేం ఇచ్చేసాం కదా, ఇక్కడ ఉన్న తలవాడు ఇచ్చేసాం. బాగా కష్టపడి చేసిన సీన్ ఏంటి అంటే మీరు చేసిన వాటి? నాకైతే కష్టపడింది, వీళ్ళ కష్టమైందంటే బర్త్డే సీన్ మీరు చూసుంటారు కదా. బర్త్డే సీన్ వీళ్ళ కష్టం. ఎందుకు అది ఈజీగానే కొట్టేయచ్చు కదా. అదే బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఆఫీస్ ఉంది, నీట్గా ఉందా, యాక్షన్ అనగానే ఒక 6-7 minutes ఏం చేశారు ఆ టేక్ కంటిన్యూస్గా, ఒకే టేక్, కెమెరా సింగిల్ షాట్. అది ఎండ్కి ఇల్లు మొత్తం గబ్బై పెంట్ అయిపోతుంది, ఇంకో టేక్ రాదు. ఆ రోజు బంద్ చేసి వేరే రోజు చేసుకోవాలి. ప్లస్ వీళ్ళు బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. మనం అనిపిస్తుంది కానీ ఏముంది కొట్టడం, కానీ నిజంగా లేపి కొట్టి అవి తెచ్చి పైకి వేసి ఇసరడము 6 minutes కంటిన్యూగా చేయాలంటే అది దమ్ము. నిజంగానే అస్తమా వచ్చి పోతా అనుకున్నాను నేను అప్పుడు. గట్టి కొట్టారా? రియల్ గా మొత్తం కంప్లీట్ రియల్ గా కేక్ కొట్టడం కానీ ఇది. నేను అప్పుడు రియాక్ట్ అయ్యి తినను కొడతా షార్ట్ లో, అది కూడా నిజంగా కొట్టాను నేను. అంటే ఆ రియాక్షన్ కొడితే, ఇప్పుడు మనల్ని కొడితే వెంటనే కొడతాం కదా, కావాలని కొట్టా. అంటే అదంతా మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం. అంటే ఎక్కడ ఎగ్గు కొట్టాలి, ఎక్కడ కాన్ఫ్లెక్స్ కానీ పాలు కానీ, అంటే ఈ ఏరియాలో ఇది వేద్దాం, ఈ ఏరియాలో ఇది వేద్దాం అని చెప్పి చాలాసార్లు ప్రాక్టీస్ చేసి షార్ట్లో సింగిల్ షాట్లో అది మొత్తం చేసాం. ఇల్లంతా ఇదైపోతుంది, నా కాస్ట్యూమ్ పగిలిపోద్ది, వద్దన్నా పగిలిద్ది. ఆ టైంలో పగలదు కొట్టినా. అది ఇప్పుడు చెప్తున్నా విడిగా పట్టుకున్నా పగిలిపోద్ది కదా, అప్పుడు కొట్టినా పగలదు, ఫేక్ గా ఉంటది. దాన్ని ఇలా నలిపేసి అంటే తెలిసిపోతుంది. సో నేను కట్ చేసి వద్దంతా రియల్ గానే ఆ షార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ చేయాలంటే మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ కాస్ట్యూమ్ మార్చాలి, ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. సో అదే అంటే అందరం కలిసి కాంబినేషన్లో చేయాలి. ప్లస్ ఈయన ఏంటంటే రియలిస్టిక్ ఉంటుంది, సింగిల్ షాట్లో నిజంగా జరుగుతుంటే ఎలా జరుగుతుంటుంది అనేది
ట్రై చేశారు. మొత్తం మూవీ అంతా ఒక 10 మందితో లేపేసినట్టున్నారు అంతే కదా? అది మనకు కనిపించేవాళ్ళు బిహైండ్ ఫ్లాష్ బ్యాక్ బిహైండ్ సీన్స్ ఫ్లాష్ బ్యాక్ లో కొంతమంది, అది కూడా పెద్ద ఎక్కువేం కాదు, 2-3 ఏమో వస్తారంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎంతమంది, వీళ్ళు 5 ఇద్దరు అన్నలు 7 16. సో వేసుకుంటూ వెళ్తే పోలీసులు 2, రష్యన్ అమ్మాయిలు 2, వాళ్ళేదో అలా వచ్చి వెళ్ళిపోయారు. బట్ ఎక్కువ మనకు కనిపించింది 5 మెంబర్స్. అంటే మూవీ అంతా ఒకటే ఫేస్లు చూస్తూ ఒకటే, అంటే ఎక్కువ కట్స్ కూడా ఉండవు, కంటిన్యూషన్ షార్ట్స్ లాగా ఉంటది అంతా చూడడం. సింగిల్ షాట్స్ ఎక్కువ తీసాం బేసిక్ గా. అంటే తనే ఆ ఫ్రెండ్స్ మధ్యలో రియలిస్టిక్ గా ఉండాలి, మాక్సిమం సింగిల్ షాట్స్ లోనే ఎక్కువ తీసాం. ఈ రియల్ ఇన్సిడెంట్ లో ఉన్న పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసారా మూవీ? ఒక్కరే చూసారా? ఓకే. మిగతా వాళ్ళు వేరే వేరే ప్లేసుల్లో ఉన్నారు. ఓకే. వాళ్ళు చూసారు. రెస్పాన్స్ ఏంటి? తనైతే ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఎమోషనల్ ఫీల్ అయ్యి కొద్దిగా షేర్ చేసుకుంటారు కదా. జనరల్గా బాయ్స్ ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు ఎక్కువ చెప్పుకోరు బయటికి. సో నాకు తెలిసి మీ 5 లైఫ్లో ఇది ఒక పెద్ద స్టంట్ అయిపోయి ఉంటుంది కదా, ఒకరు లేరు 4 మెంబర్స్. స్టంట్ అని కాదు, మచ్చబడుతుంది. అంటే నీ చేతుల్లో నీ సొంత చిన్ననాటి చేతి నుంచి నువ్వు చంపావనే గిల్ట్ నీకు ఉంటుంది. కానీ అండ్ ఈ 2 years ఎవరికైతే తెలియలేదో వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు కదా, ఇది నిజం మేమే చేసామా అనేసి. సినిమాలో కూడా ఎండ్కి గమనిస్తే ఫ్రెండ్స్ చేసిన ఫ్రెండ్స్ అనుకుంటారు. అవును. కాదు, అది ఇది జనరల్గా ఇట్లాంటి ఫిలిమ్స్లో అన్నిట్లో ఒక సింగిల్ ఎండింగ్ ఉంటుంది. దొంగ దొరికాడంటే అందరికీ దొరికాడు, జైలుకి వెళ్ళాడంటే అందరికి జైలుకి వెళ్ళాడు, సింగిల్ ఎండింగ్ ఉంటుంది అందరికీ సింగిల్. మన దాంట్లో అంటే బాస్ చేసిన అనుకుంటారు. ఆ మెయిన్ పర్సన్కి ఏమో మెయిన్ పర్సన్ మొత్తం చేసిన అనుకో, ఇంకోడేమో వాడు చేసిన అని వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ పక్కనకుండే డాక్టర్కి అయితే సగం సగం తెలుసు. రాజీవ్ కనకాల కప్పెట్టింది అమ్మకి తెలియదు, అమ్మ ఉందా అని అడుగుతాడు. సో అమ్మకి ఇది తెలీదు. సో ఇట్లా ఒక్కొక్కటి అనుకుంటా ఉంటారు ఎండ్లో. రియల్ లైఫ్లో అయితే వాళ్ళకి మనశ్శాంతి ఉంది కదా, వాళ్ళకైతే తెలిసింది కదా, ఒకరికి తెలిసిందా? ఓకే. మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? అది ఫిల్మ్ ద్వారా అదే కదా, ఫిల్మ్ ద్వారా చెప్పాలనుకున్నారు వాళ్ళు. మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, ఒక పాయింట్ తర్వాత ఫ్రెండ్షిప్స్ బాగా దూరం అయిపోతాయి. సో అలాగా కొద్దిగా దూరం అయ్యాము. సో ఓకే. ఈ లెవెల్లో అంటే ఇంత దారుణంగా ఎప్పుడైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు? బర్త్డే బాంబ్స్ అనేది అబ్బాయిల బర్త్డేస్లో చాలా కామన్, అమ్మాయిలకి ఏముండదు. బట్ బర్త్డే బంప్స్ అంటే జనరల్గా నేను ఇస్తా బర్త్డే బంప్స్. అంటే ఇంటర్మీడియట్ బీటెక్ టైంలో చేసుకున్నాం, కానీ మన ఈ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా లేదులే వద్దులే బతుకంత దారుణంగా అయిపోతుంది. అంటే అవ్వకపోయినా మనకి ఇంకొద్దు అంటే అదేదో కొంచెం అప్పుడు ఒక హీరోయిక్గా ఉంటుంది కదా ఆ ఏజ్లో. సో కొంచెం అంటే కొంచెం వైల్డ్గానే చేసుకోవడం కొట్టుకోవడం అని అయితే, బట్ చిన్న మిస్కాలిక్యులేషన్ అయితే లైఫ్లో ఇదైపోతుంది. ఓకే. వీళ్ళు ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్ 9848 చెప్పండి. 9848022233 శివం అనే నెంబర్ ఉంటుంది, అది మా నెంబరు. హైట్ వెయిట్ అటువంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే నేనైతే ఐ ప్రిఫర్ హైట్ షేప్ దాన్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే జనరల్గా మంచిది అయితే బాగుంటుంది అంటారు కదా, మంచిది అన్న అమ్మాయిలంతా నాకు తెలిసి అయితే సిమిలర్ అండి. అంటే అమ్మాయిలందరూ మంచిది కాదంటున్నారా మీరు? కాదు, మంచి చెడ్డు అనేది ఉండాలండి అమ్మాయిల్లో. నాకు తెలిసి అయితే ఒకేలా ఉంటారు అందరూ. అంటే మంచోళ్ళు కాదు. సెన్సిటివ్ టాపిక్స్ ఎందుకు లాగుతున్నారు అమ్మాయిలని? చెప్పండి. మంచోళ్ళు కాదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అబ్బాయిలు కూడా మంచోళ్ళు చెడ్డలు ఎవరు ఉండరు. మంచి చెడు రెండు ఉంటాయి అంటారు. అందరిలో అన్నీ ఉంటాయి. సో బేసిక్గా వాటికి వాల్యూ ఇవ్వను, ఫిజికల్గా బాగుండాలి, అది టాప్ ప్రయారిటీ అండి. మాస్క్ తీయకండి, మాస్క్ ఉంచుకోండి, అలాగా తీయద్దు. మీకు సేమ్ చెప్పు ఏంటి అంటే ప్రాక్టికల్ అంతేలేండి. ఏంటంటే అంతే, అందంగా ఉంటే చాలా. అంటే బేసిక్గా అబ్బాయిలు ఫస్ట్ చూసేది అందంగా ఉన్నారు లేదా అనేది అట్రాక్ట్ అయ్యి, ఓడే ఎన్ని ఫేక్ మాటలు చెప్పినా సరే ఫస్ట్ చూసేది అయితే అబ్బాయిలు అయితే చూసేది అదే, అంతే. అందం చూస్తారు దాని తర్వాత. బట్ అది లాంగ్ టర్మ్ ఉండాలంటే బ్రో చెప్పినట్టు ఫిజిక్ అనేది మ్యాటర్ ఉండదు, పర్సనాలిటీ. అంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా వాళ్ళతో అనేది తెలుస్తుంది, ఇంకా సపోర్టివ్గా ఉన్నారా లేదా.
ఫస్ట్లో మాత్రం అబ్బాయిలు చూసేది అయితే ఫిజికల్ అపిరెన్స్ చూస్తుంది. మీరు బ్యూటీ విత్ బ్రెయిన్ బ్యూటీ విత్ బ్రైట్ జనరల్గా డైరెక్టర్ మీరా సింగిల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా తేల్చి పడేసారు. చాలా కష్టపడి ఫ్రేమ్ చేశాడు. లేదు అదే ఎంత సోది. నాకు తెలివైన అమ్మాయిలు అంటే ఇష్టం. తెలివైన అమ్మాయి నాకు తెలియదు అమ్మాయిలు ఉండకూడదు అంటారు జనరల్గా. నాకు అంతే కదా బ్రో, తెలివైన అమ్మాయిలు ఉంటే మనం ఎలా మన తెలివితేటలు ఎలా వాడతాం? అంటే మీవన్నీ పీత బుర్రలని ఒప్పుకుంటున్నారు. లేదు అదే అక్రమ సంబంధాలకే అడుగుతున్నారు వీళ్ళు. మీకు అర్థం కదా, అవి ఎలా పెట్టుకుంటాం దొరికిపోతాం మీలో కదా. ఎవరికి పెళ్ళాలేదా 5గురిలో? మీకు అయింది అనుకుంటా. ఎవరు కావాలా? ఎవరికి పెళ్ళవరు? పిల్లల్ని చూస్తున్నారు ఇంకా. పిల్లలు ఉన్నారు కదరా. పిల్లలు ఇద్దరు పిల్లలు. చిట్టు అది బయట అగ్రి హాయ్ చెప్పు. మీ మీరు అబ్బాయిలో ఏం ప్రిఫర్ చేస్తారు? బేసిక్గా లైన్ వేస్తున్నానండి. సరే అనుకోండి. అంత ఎక్కువ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే అబ్బాయిలు ఎమోషన్స్ కన్నా వేరే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ అమ్మాయిలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతేనే వేరే వాటికి కనెక్ట్ అవ్వదు. అందుకే మేము అబద్ధాలు ఆడతాం. ఏంటి? అందుకే అబ్బాయిలకి అందుకే అబద్ధాలు ఆడతాం. సో ఫస్ట్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఫేస్ ఫీచర్స్ ఎక్కువ అంత అబ్జర్వ్ చేయరు. రైట్. ఎస్. నెక్స్ట్ మీకు ఎటువంటి హీరోయిన్లు కావాలో చెప్పండి, మేము ఇక్కడ యాడ్ ఇస్తాం. హీరోయిన్స్ డెఫినెట్ గా హీరోయిన్ పెట్టుకోండి. సినిమాకే కదా. సినిమా ఆయన మాస్క్ వేసుకున్నాడు అనేసి ఇందాక నుండి ఆయన ఏదంటే చెప్పేస్తాడు. నాకైతే రాశి ఖన్నా అంటే చాలా ఇష్టం అండి. రాశి ఖన్నా గారు డేట్స్ అడుగుదాం నెక్స్ట్. రాశి ఖన్నా గారు నాతో చేయరు. ఎందుకు నేను బేవర్స్ గారిని, తను ఎక్కడో సూపర్ స్టార్, నన్ను దేకదు. బట్ అలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయి అయితే సరిపోతుంది. అడ్జస్ట్ చేసుకుంటారు కదా. అంటే అంత పెద్ద చెప్పి అలాంటి ఫీచర్స్ ఉంటే చాలా సింపుల్ గా చెప్తున్నారు కదా అలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్? మరి అది త్వరలో చెప్తామండి డేట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఇంటర్వ్యూ కూడా మాకు అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీరు అడిగిన క్వశ్చన్స్ అవి సినిమా గురించి కాకుండా బాగుంది. మీ పర్సనల్ గా మిమ్మల్ని బయటికి తీసుకొద్దాం అనేసి. నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చూసాను బేసిక్గా ఫిల్మ్. సో నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి చూసాను అండ్ వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేశాను. బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ చాలా కనెక్షన్ ఉంది మూవీతో. మనకి ప్రతి ఇన్సిడెంట్ కూడా అండ్ మనకి రిలేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా అండ్ సెకండ్ హాఫ్ అంతా అంటే జనరల్గా ఏదైనా మూవీ అవుతున్నప్పుడు ట్విస్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, నెక్స్ట్ ఇలా అవుతుందేమో అనేసి. కానీ మూవీ రియల్ ఇన్సిడెంట్ కావడం వలన ఏమో అది నెక్స్ట్ మనం ఏమైతే అనుకుంటున్నామో అది జరగట్లేదు మూవీలో. సో ట్విస్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగుంది ఫిల్మ్ అయితే. అండ్ ఇలాంటి మంచి మూవీస్ ఇంకా మీరు తీసుకురావాలని, ఇలాంటి మంచి రోల్స్ మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.